మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పోలీస్ సేవలో నిత్యం తరిస్తూ ఆయన అత్యంత సీనియర్, ఆయన ఎవరో కాదు, ఆదోని డిఎస్పీ రమణ గారు. అంటే ఎస్ఐగా మీరు దాదాపు 15 ఏళ్ళు సర్వీస్ చేస్తాం. అంటే ఈ 15 ఏళ్ల సర్వీస్లో అంటే ఎలాంటివి మీకు ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి సార్? డిపార్ట్మెంట్లో తెలిసింది కదా, మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు ఆ రెడ్ శాండిల్ ఎంత వర్త్ ఉంటుంది సార్? ఎంత అప్పుడు ఆ రోజుల్లో అది వర్తించుమించుగా ఈ 17 ఇయర్స్లో అంటే ఆ టఫెస్ట్ ఏరియా అనే భావించి ఏ స్టేషన్లో మీరు సర్వీస్ చేస్తారు? టఫెస్ట్ అంటే మంచి టఫెస్ట్ జాబు సార్. నేడు అంటే ఆ సోషల్ మీడియా అయితేనేంటి, మాధ్యమాల్లో ఎక్కువ సమయం గడిపేస్తూ వారి సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. అసలు ఏంటి అంటే యువత ఎందుకు అంటే సద్మార్గం వైపు రావడం లేదంటారు? ఏం చేస్తే వస్తారంటారు? అదే వాళ్ళ యూత్ని ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా కొంతమంది యూత్ బాగానే మంచి ముందుకు అచీవ్ అవుతున్నారు చాలామంది. కొంతమంది హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముని. ఆయన కోస్తా ఏరియా నుంచి ఈ ప్రాంతానికి పోలీస్ ఉన్నత డ్యూటీలో వచ్చారు. పోలీస్ సేవలో నిత్యం తరిస్తూ ఆయన అత్యంత సీనియర్, ఆయన ఎవరో కాదు, ఆదోని డిఎస్పీ రమణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. వెల్కమ్ సార్, వెల్కమ్ అవర్ సుమన్ టీవీ ప్రోగ్రామ్. ఓకే. అసలు ఏంటి ఆదోని డిఎస్పీగా తాజాగా బాధ్యతలు స్వీకరించారు, అసలు ఏంటి, ఎలా ఉంది ఫీలింగ్? ఇంకా 3 days అయింది, కొత్తగా అవగాహన చేసుకుంటున్నాను. ఇది కొత్త ఏరియా. ఒక ఏరియాకు అంటే తెలుసుకొని వచ్చారా? ప్రాపర్గా ఇక్కడ ఏంటి అనే విషయాలు పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత వచ్చారా, జనరల్గా వచ్చారంట? లేదు, పోస్టింగ్ పడ్డది, తెలుసుకున్నాం, జనరల్గా వచ్చేసారు. ఓకే. అసలు ఎప్పుడు బ్యాచ్, ఏ బ్యాచ్ సార్ మీది? ఎప్పుడు? 1995 బ్యాచ్ అండి. 1990. డైరెక్ట్ సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ తీసుకున్నారు సార్? అక్కడ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఏజెన్సీలో సీతంపేట అని ఒక ఏజెన్సీ పోలీస్ స్టేషన్లో ఫస్ట్ అపాయింట్మెంట్. ఆ తర్వాత అట్లాగా శ్రీకాకుళం జిల్లాలో పోస్టింగ్ చేస్తూ తర్వాత శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ చేశాము. తదుపరి మన వైజాగ్లో చేయడం జరిగింది. ఓకే. అంటే ఎస్ఐగా ఎన్ని ఇయర్లు సర్వీస్ చేస్తారు సార్? 1995 నుంచి 2010 వరకు అండి. 2010 వరకు. తర్వాత 2010లో ప్రమోషన్ వచ్చింది ఇన్స్పెక్టర్గా. 2000 మొన్నటి వరకు నేను సిఏగా ఉన్నాను. 2 months బ్యాకే ప్రమోషన్ వచ్చింది. ఓకే. అంటే 2011లో ఫస్ట్ సిఏగా మీరు పోస్టింగ్ తీసుకున్న తర్వాత ఎక్కడ పోస్టింగ్ తీసుకున్నారు? ఇచ్చాపురం సర్కిల్ అని మనకి బార్డర్, మనకి ఒరిస్సా బార్డర్. ఓకే. బార్డర్ సర్కిల్లో నేను సర్కిల్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యాను. ఫస్ట్ పోస్టింగ్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా. ఓకే. తర్వాత వేరియస్ కెపాసిటీలో శ్రీకాకుళం, వైజాగ్లో కూడా చేశాను. ఓకే. ఆ తర్వాత డిఎస్పీగా ఎప్పుడు తీసుకున్నారు? 2 months బ్యాక్ ప్రమోషన్ వచ్చింది. 2 months బ్యాక్ డిఎస్పీగా ప్రమోషన్. ఓకే. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ సార్? అది ఇక్కడే ఫస్ట్ ఆదోని. ఫస్ట్ పోస్టింగ్ ఇప్పుడు ఆదోనికి. అంటే ఇక్కడ అంశాలను ఫస్టే వచ్చి ఇక్కడ పరిశీలిస్తున్నారు అయితే. అవును. ఓకే. అంటే ఎస్ఐగా మీరు దాదాపు 15 ఏళ్ళు సర్వీస్ చేస్తాం. అంటే ఈ 15 ఏళ్ల సర్వీస్లో అంటే ఎలాంటివి మీకు ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి సార్? డిపార్ట్మెంట్లో తెలిసింది కదా, మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొద్దిగా కష్టాలు ఉంటాయి, తర్వాత మన అచీవ్మెంట్స్ ఉంటాయి. అట్లా చేస్తాం. డిపార్ట్మెంట్ ఎస్ఐగా కొన్ని మంచి మంచి వర్క్స్ చేసాము. మంచి మంచి గుడ్ వర్క్, వాటర్ ఫర్ గెయిన్, ఈ రెడ్ శాండ్ల్ అని, తర్వాత మంచి మంచి కేసులు డిటెక్ట్ చేయడం, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది. టౌన్ పోలీస్ స్టేషన్లో చేయడం జరిగింది. రౌడీ ఎలిమెంట్స్ చాలా మంచి మంచి కేసులు. రెడ్ శాండిల్ ఏ స్టేషన్లో ఉన్నప్పుడు మీరు? నేను ఇచ్చాపురం సర్కిల్ ఉన్నప్పుడు రెడ్ శాండిల్ మంచి లోడ్ పట్టుకున్నానండి. అది మంచి అప్రిసియేషన్ వచ్చింది. అట్లాగే అక్కడ ఒక గ్రేవ్ కేసు, మర్డర్ ఫర్ గెయిన్, అట్లాగే ఒక మంచి కోల్డ్ షాప్ థెఫ్ట్ కేసు మంచి బాగా చేసాము. అది మంచి పేరు వచ్చింది పబ్లిక్లో. మంచి. అంటే మీరు ఆ రెడ్ శాండిల్ ఎంత వర్త్ ఉంటుంది సార్? ఎంత అప్పుడు ఆ రోజుల్లో అది వర్తించుమించుగా 1 crore అండి. 1 crore. అంటే ఏ ఇయర్లో సార్ ఇది? అది 2011లో అండి. 2011. ఓకే. ఆ మూమెంట్లో అంటే ఎక్కువ స్మగ్లింగ్ జరిగింది, చాలా ఎక్కువ. అది ఎక్కడో ఇంటర్స్టేట్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. మాకు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద వెరీ ట్యాక్ట్ఫుల్గా మేము దాన్ని ట్యాక్ చేస్తాం. ఓకే. అంటే ఈ రెడ్ శాండిల్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఇటు నుంచే, మన ఇటువైపు నుంచే. ఓకే. అంటే తిరుపతి ఇటువైపు నుంచే. ఓకే. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది ట్రాన్స్పోర్ట్? అది వెస్ట్ బెంగాల్కి వెళ్తుంది. మాకు బార్డర్లో అప్పు పట్టుకున్నాం. ఓకే. మొత్తం ఎన్ని టన్నులు సరుకు సార్? చాలా ఎక్కువ అండి, గుర్తులేదు. ఇంచుమించు లారీ లోడ్, పెద్ద లారీ లోడ్. ఒక లారీ లోడ్ పట్టుకున్నారు. ఇమ్మీడియట్గా సీజ్ చేసి దానికి సంబంధించి ప్రొక్యూర్మెంట్ చేస్తారు. ఆ తర్వాత అంటే సీఏగా పోస్టింగ్ తీసుకున్న సందర్భంలో ఫస్ట్ పోస్టింగ్ ఏ స్టేషన్లో తీసుకున్నారు సార్? అక్కడే ఇచ్చాపురం సర్కిల్లోనే. అది ఓకే. 2013 సార్? 10 అండి. 10.
ఓకే, అంటే దాదాపు 25 years ఇప్పటికి సీఏగా మీరు సర్వీస్ చేశారు. సీఏగా 16 సంవత్సరాలు అండి, 17 సంవత్సరాలు, అంటే 17 సంవత్సరాలు అయిపోయింది సీఏగా. అంటే ఈ 17 yearsలో అంటే ఆ టఫెస్ట్ ఏరియా అని భావించి ఏ స్టేషన్లో మీరు సర్వీస్ చేశారు? టఫెస్ట్ అంటే మంచి టఫెస్ట్ జాబు నేను బాగా చేసింది అంటే ఎస్ఐగా కాశీబుగ్గ. కాశీబుగ్గలో బాగా చేస్తాను. మంచి రౌడ్ ఎలిమెంట్స్, మంచి మంచి అచీవ్మెంట్స్, ఎలక్షన్లోనే పెద్ద పెద్ద కేసులు బాగా చేస్తాం. అది ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్. ఓకే, తర్వాత సీఏ కంటే చాపరం బాగా చేసాము. తర్వాత 2 Town అని వైజాగ్ 2 Town బాగా చేసామండి. అది ఇంపార్టెంట్ ఏరియా, కోర్ ఏరియా. ఓకే, అది సిటీలో కోర్ ఏరియా. రౌడీ ఎలిమెంట్స్, తర్వాత కేసులు చాలా ఉంటాయి. అక్కడ బాగా చేసాము. అక్కడ కూడా అప్రిషియేషన్ ఫ్రమ్ పబ్లిక్ అండి. ఉన్నంతలో మన ఎఫర్ట్స్ బాగా చేసాము అక్కడ. ఓకే, అంటే ఈ 30 years జర్నీలో సార్ అంటే టఫెస్ట్ కేసుని మీరు పర్సనల్గా తీసుకొని అంటే రికవరీ చేసిన సందర్భాలు అయితేనేమి, పనిష్మెంట్ ఇప్పించిన సందర్భాలు అయితేనే అంటే ఏ కేసులు ఉంటాయి సార్ మీ లైఫ్లో ఈ 30 yearsలో? ఏ పనిష్మెంట్సే లేవు. ఆఫీసర్స్ చెప్పిన ప్రకారం చేసుకెళ్ళిపోవడం తప్ప ఏం లేదు. ఓకే, మన కోర్సులో మన ఉద్యోగం మనం చేసుకెళ్ళిపోయి అలాగే మన అన్ని కేసులు అలా ఛేదించడం జరిగేది. అంటే ఏదైనా డెత్ కేసు ఇలాంటివి ఏదైనా చూసారంటే చాకచక్యంగా వ్యవహరించి దాన్ని చేసిన సందర్భాలు? చాలా ఉన్నాయి కేసులు. ఓకే, ఒక కేసు అయితే మంచి, అది ఒక టిపికల్ కేసు. ఒక మర్డర్ కేసు రౌడీ ఎలిమెంట్స్ మధ్య జరిగింది. చాలా వాళ్ళు గ్యాంగ్ వారు, రౌడీ ఎలిమెంట్స్ మీద 2 గ్యాంగులు, వైజాగ్లో 2 గ్యాంగులు. ఏ స్టేషన్ పరిధి సార్? అది 2 Town స్టేషన్ పరిధి. 2 Town, వైజాగ్ 2 Town. వైజాగ్ 2 Town. అందులో ఒక గ్యాంగ్ వాడు మర్డర్ చేసి తుపాకీ కూడా ఉపయోగించి దాన్ని ఏం చేశాడంటే సముద్రంలో విసిరేశాడు తుపాకీని. ఓకే, అదే సముద్రంలో తుపాకీ వాడిని అరెస్ట్ చేసినప్పుడు తుపాకీ సముద్రంలోకి విసిరేశాడంటే ఏదో కళ్ళబోలి కబుర్లు చెప్తాడని చెప్పేసి నమ్మలేదు. బట్ లేదు సార్, నిజంగా విసిరేశానంటే మేము అది ఎట్లా ఇసిరాడు, ఏ పొజిషన్ ఇసిరాడని చెప్పేసి మేము చేసి కరెక్ట్గా మేము లొకేట్ చేస్తే సముద్రంలో తుపాకీని రికవర్ చేస్తాం. అది గ్రేట్. అంటే సముద్రంలో అది అదే కదా, వాడు సముద్రం నుండి విసిరేశాడు. మేము అక్కడ జాలాలని వాళ్ళు పెట్టి లోపలికి పంపించి అని చేస్తే ఒడ్డున కరెక్ట్గా దొరికింది. అది మంచి, అప్పుడు సిపి గారు ఎప్రిషియేట్ చేశారు మీటింగ్లో కూడా. సముద్రంలో రికవర్ చేశారు వెహికల్ తుపాకీ అని. అది బాగా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అంటే సముద్రంలో అంటే మామూలుగా నీటిలోని చెరువులోనూ ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలం, బట్ సముద్రంలో బట్ అటు సముద్రం ఏంటంటే అక్కడ కిందని గట్టిగా నేల ఉండడం, రాళ్ళు అనడం, రాళ్ళ మధ్యన అది ఉండిపోయింది. లక్కీగా మన స్విమ్మర్స్ వెళ్ళి బాగా తీసుకొచ్చారు అనమాట. అది మంచి, అది ఒక టిపికల్ కేసు. అంటే ఈ 30 years జర్నీలో అంటే ఎప్పుడైనా అంటే ఎందుకు వచ్చాను రా ఈ ప్రొఫెషన్లోకి, ఏదైనా ఆల్టర్నేట్గా చూసుకుని ఉంటే బాగుండు అనే సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఏ కేసు? ఏం లేదండి. అప్పుడప్పుడు కొద్దిగా ఉద్యోగం కష్టంగా ఉన్నప్పుడు కష్టం అనిపిస్తుంది. కానీ మనం మనం ఎంప్లాయ్మెంట్ గురించి వచ్చాము డిపార్ట్మెంట్కి, మనకి అది తిండి పెడుతుంది కాబట్టి మనం అట్లాగా ఆలోచన లేదు. బట్ అప్పుడప్పుడు ఉద్యోగం కష్టంగా ఉన్నప్పుడు కష్టం అనిపిస్తుంది, తర్వాత మనకు అదే హ్యాపీ అనిపిస్తుంది. అంటే మేజర్గా ఇక్కడ ఏంటంటే సార్ అంటే ఫ్యామిలీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు వైజాగ్, ఇప్పుడు ఆదోనిలో మీరు సేవ అందిస్తూ ఉన్నారు అంటే ప్రజల అభ్యున్నతి కొరకు, అంటే అక్కడ నుంచి ఫ్యామిలీ డిస్టర్బ్గా మిస్ అవుతావు. అంటే ఇలాంటి సందర్భంలో ఫ్యామిలీ ఎప్పుడైనా మిమ్మల్ని గుర్తొచ్చి బాధపడిన సందర్భాలు ఏమంటాయి? తప్పదు, పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్స్ తర్వాత ఇటువంటివన్నీ తప్పదు, మనం ప్రిపేర్ అవ్వాలి. పెద్దలు ఎప్పుడు ప్రాబ్లం లేదు, మనం ప్రిపేర్ అవ్వాలి. మనం దాన్ని తగ్గట్టుగా మౌల్డ్ చేసుకోవాలి తప్ప, మన ఉద్యోగం వచ్చాము, ఉద్యోగం తగ్గట్టుగా మనం మౌల్డ్ చేసుకోవాలి తప్ప మనకు తగ్గట్టుగా మన సౌకర్యాలు ఉద్యోగం రాకముందు ఉద్యోగం రాలేదంటాం, ఉద్యోగం వచ్చిన తర్వాత సౌకర్యాలు అవన్నీ అనుకోకూడదు. మనం ఉద్యోగం తగ్గట్టుగా మనం మౌల్డ్ చేసుకోవాలి. కొద్ది ఇబ్బంది ఉంటుంది, బాధ ఉంటుంది, బట్ మనం తప్పదుగా. ఓకే, అంటే ఇప్పుడు పోలీస్ ఉద్యోగం అనేది అంటే మీకు చాయిసా లేక మీరే చూస్ చేసుకున్నారు సార్? లేదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసాము, వచ్చింది. మనం అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం, వచ్చింది ఉద్యోగం. అంతే, అంటే నాట్ ఫర్ చాయిస్. అంటే సహజంగా అంటే మీకేది ఉండింది అంటే సహజంగా ఒక యువత ఎలా ఉంటారంటే అంటే పర్టికులర్గా టీచర్ అవ్వాలి, లేకపోతే డాక్టర్ అవ్వాలి, పోలీస్ అవ్వాలి అంటే యూత్లో ఉన్నప్పుడే ఒక అంబిషన్ పెట్టుకొని వస్తారు. అలాగా మీరు పర్టికులర్గా ఎలాంటి అంబిషన్ లేకుండా ఏదో వచ్చామనే కాన్సెప్ట్ అంతేనా? అదేం లేదు, గ్రూప్ 1 కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాము. యాక్చువల్గా గ్రూప్ 1 కూడా ప్రిపేర్ అవుతున్నాము. ఆ టైంలో ఈ ఉద్యోగం వచ్చింది. గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాము, అది దగ్గరలో మిస్ అయ్యింది. తర్వాత ఆటోమేటిక్గా ఇది సెలెక్ట్ అయ్యాము. అయిన తర్వాత మనం ఎంటర్ అయిపోయాం డిపార్ట్మెంట్లో. ఓకే, అక్కడి నుంచి ఇది చేశారు. ఓకే, అంటే వీటన్నిటిని చేసే క్రమంలో సార్ అంటే నిజంగా చెప్పాలంటే చాలామంది బాధితులు మన దగ్గరకు వస్తుంటారు అంటే వివిధ సమస్యలు తీసుకొని, అంటే ప్రధానంగా బాధితులు ఏ విధంగా మీరు స్వీకరించి వాళ్ళని ఏ విధంగా పరిష్కరించేదానికి ప్రయత్నం చేస్తారంటారు? అంటే మనకి పోలీసులకి కొద్దిగా చూడాలి, పిటిషనర్లు వచ్చినప్పుడు కొద్దిగా ఆలోచించాలి, వాళ్ళు ఎట్లాగ వచ్చారు, దేంతో వచ్చారు, వాళ్ళ ప్రాబ్లం ఏంటి,
జెన్యున్ ప్రాబ్లం ఏంటి చూసుకొని మనం వాళ్ళ ప్రాబ్లం మన జాగ్రత్తగా వినాలి. మొట్టమొదట వాళ్ళు విని వాళ్ళు ఏంటి జెన్యునిటీ ఏంటి ప్రాబ్లము మనం చక్కగా మాట్లాడితే వాళ్ళకి చాలా రిలీఫ్ వస్తుంది. మన దగ్గరికి వచ్చారంటే మనం వాళ్ళతో చక్కగా మాట్లాడి వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళ బాధ కొద్దిగా వింటే ముందు వింటే వాళ్ళకి కొద్దిగా సాటిస్ఫాక్షన్ వస్తుంది. విన్న తర్వాత మనం చేసామనుకోండి ఇంకా వాళ్ళు హ్యాపీ అవుతారు. ఓకే. నాకైతే ఈ పిటిషన్ ఎంక్వైరీలో కానీ ఈ కేసుల్లో కానీ వాళ్ళు చెప్పిందంతా వినడం వాళ్ళు ఏం చెప్తున్నారని చెప్పి చేస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారు, చాలా సంతృప్తి చెందుతారు. మనం చెప్పిందంతా విన్నారు చేశారని చెప్పి అంటారు. ఓకే. ముందు వాళ్ళు చెప్పింది వినాలి, వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి. ఓకే. మీ 30 years జర్నీలో సార్ అంటే ఎప్పుడైనా అంటే ఒత్తిడి వల్ల లేకపోతే ఇతర కారణాల వల్ల ఒకరికి అంటే ఇబ్బంది కలిగించాం లేకపోతే సంతృప్తి పరంగా న్యాయం చేయలేకపోయామనే సందర్భాలు ఏవైనా ఏ కేసులన్నా మీ 30 years జర్నీలో చూసారా? అంటే అట్లా ఉండదు, కొద్దిగా ఇప్పుడు వస్తుంటాయి. కానీ అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా నేను కొద్దిగా అవాయిడ్ చేసుకొని నేను అటువంటి అవకాశం లేకుండా మ్యాక్సిమం ఎక్స్టెంటే మనం ఎట్లా ఉంటే యాజ్ పర్ లా యాజ్ పర్ ప్రొసీజర్ కొద్దిగా మనం వెళ్ళేటట్లుగా చూసుకున్నాం. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కొద్దిగా అవాయిడ్ చేసుకొని అలా ఒత్తిడిలో వచ్చినా సరే మనం కొద్దిగా మనం వాళ్ళకి న్యాయం చేసే విధంగా మనం మన ఎఫర్ట్స్ చేసేవాళ్ళం. కానీ సార్ పొలిటికల్ ప్రెజర్స్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తారు? ఎందుకంటే డిఫరెంట్ పార్టీస్ ఉంటాయి, అపోజిషన్ వచ్చేసి మేము రేపు వస్తే మేము ఏదో చేస్తామని చెప్పి ఈయన వాది చేస్తూ ఉంటాడు, ప్రజెంట్ ఉన్న వ్యక్తి ఒత్తిడి చేస్తూ ఉంటాడు. వీటన్నిటిని అంటే డిపార్ట్మెంట్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తుంది, స్పెషల్గా మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? మామూలుగా సహజంగా ఉంటాయండి, వాళ్ళు కూడా రిప్రజెంటేటివ్గా వాళ్ళు కూడా పని అవ్వాలి, వాళ్ళకి పేరు వాళ్ళు చెప్తుంటారు. మనం కూడా అందులో జెన్యున్ ఉంటాయి, కొన్ని జెన్యున్ కాని ఉంటాయి. మనం జెన్యున్ అయిన చేస్తాము, జెన్యున్ కాని వాటికి మేము చేయలేకపోతున్నాం మనం చెప్తే వాళ్ళు కన్విన్స్ అవుతారండి. వాళ్ళు పొలిటికల్ లీడర్స్ మేము చెప్పామండి మా వాళ్ళని చెప్తా ఉంటారు, కానీ అది కాదండి అది అవ్వదని మనం కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళు కన్విన్స్ అవుతారండి. మనం అట్లా కాకుండా బ్లంట్గా మేము చేయము అది కాదంటే వాళ్ళు అఫెండ్ అవుతారు. మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే కొద్దిగా అర్థం చేసుకుంటారు. ఇది చేయలేకపోతున్నాం ఇది చేయగలం కొద్దిగా చెప్పాలి, చెప్తే నో ప్రాబ్లం, కొద్దిగా గ్యాప్ కొద్దిగా తగ్గుతుంది, అదర్వైజ్ ఇంకేం లేదు. ఓకే సార్. అంటే మీరు ప్రాపర్ ఎక్కడ సార్, ఏ విలేజ్ నుంచి వచ్చారు? యాక్చువల్గా విజయనగరం డిస్ట్రిక్ట్. ఎక్కడ సార్? ఆ పక్కన విలేజ్, విజయనగరం పక్కన ఒక పల్లెటూరు, విజయనగరం పక్కన పల్లెటూరు. ఓకే. బట్ సెటిల్డ్ అట్ వైజాగ్లో సెటిల్ అయ్యారు. ఓకే. అంటే ఎట్లాంటి స్ట్రగుల్స్ ఎదుర్కొన్నారు? ఎందుకంటే మీరు 1995 అంటున్నారు, ఆ ఏజ్లో అంటే ఉద్యోగం కొరకు మీరు ఇతర పట్టణాలకు మైగ్రేట్ అయ్యి అక్కడ కోచింగ్ తీసుకునే సందర్భాలు కూడా ఉంటాయి. ఆ మూమెంట్లో విద్యార్థి దశలో ఎలాంటి స్ట్రగుల్స్ ఎదుర్కొన్నారు? ఏం ప్రాబ్లమ్స్ లేవండి, మామూలుగా యాజ్ యూజువల్గా స్టూడెంట్గా చదువుకున్నాము. ఆంధ్ర యూనివర్సిటీలో నేను జాయిన్ అయ్యాను. ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ చేయడం జరిగింది. తర్వాత మచిలీపట్నం ఆంధ్ర జాతీయ కళాశాలలో బీఈడీ చేయడం జరిగింది. ఈలోగా సెలక్షన్ వచ్చేసాను. బాగానే జరిగింది, తక్కువ పీరియడ్లోనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నేను అచీవ్ వచ్చేసాను. ఓకే. ఎటువంటి పెద్దగా ఇబ్బంది లేదు. ఓకే. మీ ఫ్యామిలీ ఓరియంటెడ్ అంటే ఎంతమంది సంతానం? అది నేను ఓన్లీ సన్ను. ఓకే. 2 సిస్టర్స్, వాళ్ళు మ్యారేజ్ అయిపోయి వాళ్ళు ఉన్నారు. ఓకే. నేను ఓన్లీ సన్ అండి. ఓకే. మీ ఫ్యామిలీ అంటే మీరు 1995లో ఫస్ట్ మీరు ఎస్ఐగా రిక్రూట్మెంట్తో మీరు పోస్టింగ్ తీసుకున్న తర్వాత అంటే ఫ్యామిలీ ఎలా ఫీల్ అయింది సార్? వాళ్ళు ఫీల్ అయ్యారు. యాక్చువల్గా మా విలేజ్ నుంచి కూడా అంత పెద్ద ఆఫీసర్ ఎవరు లేరు ఫస్ట్ టైం నేను సెలెక్ట్ అవ్వడం. విలేజ్ చుట్టుపక్కల విలేజ్లో కూడా మీ విలేజ్లో మీరే ఫస్ట్ ఆఫీసరు, పెద్ద ఆఫీసరు. అంటే టీచర్స్, కానిస్టేబుల్స్, తర్వాత చిన్న జూనియర్ అసిస్టెంట్స్, కండక్టర్స్ అవి చిన్న పోస్టులు ఉండేవారు. కానీ నేను కొద్దిగా ఎగ్జిక్యూటివ్ పోస్టుగా నేనే సెలెక్ట్ అయ్యాను. కొద్దిగా విలేజ్లో మనం కొద్దిగా మంచిగా కుర్రోడు చదువుకుని అయ్యాడని చెప్పేసి వాళ్ళందరూ ఎప్రిషియేషన్. చుట్టుపక్కల విలేజ్లో కూడా మన గురించి అబ్బాయి చదువుకుని కష్టపడి చదివి ఉద్యోగం చేర్చుకోండి చెప్పి కొద్దిగా చుట్టుపక్కల మనకి చిన్న ఎప్రిషియేషన్. ఓకే. అదొక సాటిస్ఫాక్షన్. ఇంట్లో ఫ్యామిలీ కూడా సాటిస్ఫాక్షన్. ఓకే. అంటే గతంలో అంటే బిఫోర్ జాబ్ డిస్క్రిమినేషన్ అనేది సహజంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాగే ఆఫ్టర్ జాబ్ బిఫోర్ జాబ్ ఏదైనా డిస్క్రిమినేషన్ ఏ విధంగా ట్రీట్ చేస్తారు సార్? ఏం లేదు, నాకైతే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది. నేనైతే నా సర్వీస్లో నేనైతే నేను ఫెల్ట్ జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే నేను పొందాను, అందులో డౌట్ లేదు. జాబ్ వచ్చినప్పుడు ఉన్నాను, జాబ్లో కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది. సర్వీస్ చేసినందుకు అన్ని చోట్ల మనకి ఎక్కడ పని చేసినా సరే మనకి అప్రిషియేషన్ అయితే ఉంది. ఓకే. ఏ ప్లేస్లో పని చేసినా కూడా ఇప్పుడు కూడా మనకి అక్కడ మనకంటూ కొద్దిగా కొద్ది మంచి పేరే ఉన్నది. ఓకే. అది. ఓకే. 10th ఎక్కడ చదివారు సార్? ఇంటర్మీడియట్ విలేజ్లోనే, మా విలేజ్లో. 10th మీ విలేజ్లో? పెద్ద విలేజ్ అన్నారు ప్రాపర్ జొన్నవలస అని విలేజ్. జొన్నవలస టౌన్కి వెరీ దగ్గర 3 కిలోమీటర్ డిస్టెన్స్. ఓకే. ఓల్డ్ అది స్కూల్ అది. తర్వాత విజయనగరం మహారాజ్ కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ. ఓకే. ఇంటర్మీడియట్ కాలేజ్ ఏ గ్రూప్? అదే మహారాజ్ కాలేజ్. ఓకే. ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ సార్? ఇంటర్మీడియట్ నేను సిఈసి, తర్వాత ఆర్ట్స్ గ్రూప్ తీసుకున్నాను. ఓకే. తర్వాత డిగ్రీలో కూడా ఆర్ట్స్ గ్రూప్.
పీజీ ఎంఏ ఎకనామిక్స్ అదే జరిగింది. ఓకే, అంటే మీరు 1995లో అంటే ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు సార్. గతంలో ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొని తర్వాత ఉద్యోగం సాధించారు. అంటే అప్పటికి నేటికి యువతను చూసుకుంటే అంటే గతంలో ఎలాంటి నీడ్స్ ఉన్నాయి యువతకు, నేడు ఎలాంటి నీడ్స్ ఉన్నాయి? అది ఎప్పుడు చేంజ్ ఉంటే సొసైటీ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుందండి. అప్పటికప్పుడు డికేట్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంటుంది. ఇప్పుడు కొత్తగా ఈ సోషల్ మీడియా, టీవీ, తర్వాత సెల్ ఫోన్స్, కొత్త యువత ఈ జనరేషన్ గ్యాప్ వస్తుంది. ఇప్పుడు గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ, నాలెడ్జ్, తర్వాత కంప్యూటర్, సాఫ్ట్వేర్ అని వచ్చిన తర్వాత యూత్ కొద్దిగా ఫాస్ట్గా ఉన్నారు. నాలెడ్జ్ పరంగా కొత్త వస్తున్నాయి. ఇప్పుడు కూడా నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంటుంది డికేడ్కి. అప్పటికిప్పటికి చాలా అడ్వాన్స్గా వచ్చింది. అలాగే మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా టెక్నాలజీ బాగానే, అప్పుడు మాన్యువల్గా అంత ఉండేది, ఇవంతా కూడా ఆన్లైన్, అంతా కంప్యూటరైజేషన్ అంతా జరిగింది. ట్రాన్స్ఫర్మేషన్ అయితే బాగా జరిగింది. అంటే యువత సార్ నేడు అంటే ఆ సోషల్ మీడియా అయితేనేంటి, మాధ్యమాల్లో ఎక్కువ సమయం గడిపేస్తూ వారి సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. అసలు ఏంటి అంటే యువత ఎందుకు అంటే సద్మార్గం వైపు రావడం లేదంటారు? ఏం చేస్తే వస్తారంటారు ఇంతకు? అదే వాళ్ళ యూత్ని ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా కొంతమంది యూత్ బాగానే మంచి ముందుకు అచీవ్ అవుతున్నారు చాలామంది. కొంతమంది ఈ రాంగ్ ట్రాక్ పడుతున్నారు. అది సొసైటీ ట్రాన్స్ఫర్మేషన్లో ఉంటుందండి. దానికి మనం ఎట్లాగనేది మనం చెప్పలేము. కొన్ని యూత్ని కొద్దిగా ప్రాపర్గా గైడ్ చేస్తే వాళ్ళు మంచి అచీవ్ చేస్తున్నారు. చాలా అన్ని వివిధ రంగాల్లో చాలా ముందుకు వెళ్తున్నారు యువత. అక్కడక్కడ ఈ సోషల్ మీడియా, సెల్ ఫోన్ ఇటువంటి వాళ్ళ వల్ల అవుతుంది. దానివల్ల అందరూ అలా చేస్తారని చెప్పి యూత్ వెళ్తుంది. కానీ యూత్ బాగా అడ్వాన్స్ అయ్యారు చాలా రంగాల్లో. టూరిజము, చాలా ఎడ్యుకేషన్ రంగాల్లో, చాలా టెక్నాలజీ, స్కిల్ అన్నింటిలోనూ బాగా యూత్ ముందుకు వెళ్తున్నారు. బట్ అక్కడక్కడ అట్ ద సేమ్ టైము కొద్దిగా బ్యాడ్ ఉంది. దాన్ని కొద్దిగా మనం అందరూ స్టేక్ హోల్డర్ పాత్ర ఉంది. నాట్ ఓన్లీ పోలీసు, పొలిటీషియన్స్, సొసైటీ, అందరూ కూడా కొద్దిగా చేస్తే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తుంది జనరేషన్. ఓకే సార్, అంటే కొన్ని ఏరియాలో ఎస్పెషల్లీ ఈ కర్నూలు పశ్చిమ ప్రాంత ఏరియాలో అంటే ఆ పబ్లిక్ అంటే ఆ స్థాయిలో లిటరసీ రేట్ లేకపోవడము, అంటే ఏదైనా ఇష్యూ జరిగితే ఇమీడియట్గా వీళ్ళే రెస్పాండ్ అయ్యి అంటే పోలీసుకి ఇంటిమేషన్ చేయకుండా వీళ్ళే చట్టాన్ని చేతిలో తీసుకొని వాళ్ళ సంఘటనలు ఉంటాయి సార్. అంటే ఈ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది పబ్లిక్స్? అంటే ఎప్పుడైనా లిటరసీ ఉంటే దాని అడ్వాంటేజ్ ఉంటుందండి. ఇల్లిటరసీ ఉన్నప్పుడు కూడా డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఎప్పుడైనా లిటరసీ ఉంటే దానివల్ల కరెక్ట్ వేలో వెళ్తుంది. ఇల్లిటరసీ ఉన్నప్పుడు ఇటువంటివి జరుగుతుంటాయి అన్నమాట. ఓకే, అని లిటరసీ అనేది ఇంపార్టెన్స్, దానివల్ల చాలా ఉపయోగపడుతుంది. ఇల్లిటరసీ ఉన్నప్పుడు ఇటువంటివి సెటిల్మెంట్లు లేకపోతే సరిగ్గా ప్రాపర్గా చెప్పలేకపోవడం, ఎక్కడికి వెళ్ళాలా, ఏ రకంగా రిపోర్ట్ చేయాలా అది తెలియదు. కాబట్టి లిటరసీ అనేది ఇంపార్టెన్స్. లిటరసీ కూడా బాగా పెరిగింది, బాగా ఇంకా పెరగాలి. ఇంకా మారుమూల ప్రాంతంలో ఈ బార్డరు స్టేట్లో నాటిలో కొద్దిగా ఎడ్యుకేషన్ తక్కువ ఉంది. ఇంకా రానున్న రోజుల్లో ఇంప్రూవ్ అయితే అటువంటివి తగ్గుతాయి. ఓకే సార్, అంటే ఈ 30 years జర్నీలో సార్ అంటే కొన్ని సంఘటనలు అంటే క్షణికావేశంలో ఏదైనా తప్పులు చేసిన తర్వాత ఏదైనా ఇబ్బందులు కలిగిన సంఘటనలు అనేకం చూస్తుంటారు. అలాగా క్షణికావేశంలో చేశారనే తర్వాత పశ్చాత్తాప పడిన తర్వాత కూడా ఇంకా తప్పక మీరు వాటిని కేసు కట్టి అంటే రిమాండ్కి పంపించి ఇట్లాంటి కేసెస్ని ఎప్పుడైనా చూసారు ఈ 30 years జర్నీలో? కొన్ని జరుగుతుంటాయి, సడన్ ప్రొవకేషన్లోనే అనుకోకుండా జరుగుతుంటాయి. మరి తప్పదు కదా, లీగల్గా వాళ్ళు కేసు చేయక తప్పదు. కొన్ని సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక సందర్భంలో అయితే భార్యాభర్తల మధ్య చిన్న గలాటా జరిగింది. ఆ కోపం మీద పేక మీద చేసి కోడ గుద్దించాడు, అప్పుడు చనిపోయింది. ఓకే, అదే సడన్ చంపాలని కాదు, ఏదో కోపంతో అట్లాగా కొన్ని ఉంటాయి. మరి తర్వాత పశ్చాత్తాపడినా లీగల్గా మరి యాక్షన్ తీసుకోవాలి. భార్య చనిపోయింది, మళ్ళీ ఆయన లీగల్గా పనిస్ అయ్యాడు. సడన్ ప్రొవకేషన్, సడన్ దీనిలో దానికి ఏం చేయలేము. అలా కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి. కాబట్టి మన లీగల్గా యాక్షన్ తీసుకు తప్పదు. ఓకే, అంటే సైబర్ క్రైమ్ సంబంధించి అంటే మీరు 30 years జర్నీలో అంటే మోసపోయిన కేసులు ఏవైనా చూసారా? మోసపోతే అంటే ఎలాంటి బల్క్ ఆఫ్ అమౌంట్లో మోసపోయిన పబ్లిక్ చూసి? ఇప్పుడు సైబర్ క్రైమ్ ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ తగ్గిపోయిందండి. ట్రెడిషనల్ క్రైమ్ ఇప్పుడు థెఫ్ట్లు అన్నీ తగ్గిపోయి ఇప్పుడు ఆన్లైన్ ఈ సైబర్ క్రైమ్ పెరుగుతుంది. రానున్న రోజుల్లో ఈ సైబర్ క్రైమ్ ఎక్కువగా జరుగుతుంది. దాని మీద ఇప్పుడు అందరూ కాన్సన్ట్రేట్ చేయాలి. సైబర్ క్రైమ్ మీద మీ ఇంట్లోకి రాకుండా, మీరు ఎవరో తెలియకుండా, మిమ్మల్ని టచ్ చేయకుండా మన డబ్బులు కొట్టేసే కార్యక్రమం సైబర్ క్రైమ్ ద్వారా జరుగుతుంది. దాని మీద అందరూ అవేర్నెస్ తీసుకురావాలి. దానికి అందరూ బాధితులే. అంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? అదే మనకి మేము మెసేజ్ పెడుతున్నాము. మన ఫోన్ మనం ఉందంటే మన ఫోన్ మనం వాడుతున్నాం అంటే మనం వాడికి సాఫ్ట్ కార్నర్ ఇచ్చినట్లే, మనం వాడికి నేరం ఇచ్చినట్లే. కాబట్టి మనం ఓటీపీలు చెప్పడం కానీ, ఏదైనా మెసేజ్లు వస్తే క్లిక్ చేయకపోవడం, మనం అన్నెసరిగా ఏదో మనకి లాటరీ పేలిందని ఏదో మెసేజ్ వస్తే అంటే మనం ఏదైనా చేస్తే తప్ప మనం
మోసపోము. మనం ఏదైనా ముందుకెళ్తే వాడు మోసం చేయగలుగుతాడు. కాబట్టి కొద్దిగా మనం క్యూరియాసిటీగా మనం ఏదైనా నొక్కడం, బటన్ నొక్కడం, లేకపోతే ఏదో మెసేజ్ వచ్చిందని ఓటీపీ చెప్పడం ఇలా చెప్తుంటే మన డబ్బులు తీసుకుంటాడు. మనం కొద్దిగా ఆ మాత్రం అవేర్నెస్ ఉంటే దేర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ రానున్న రోజుల్లో సైబర్ క్రైమ్ ఇంపార్టెన్స్. ఈ సైబర్ క్రైమ్స్ ఎక్కువ పెరుగుతుంది. గవర్నమెంట్, మా డిపార్ట్మెంట్ కూడా సైబర్ క్రైమ్ మీద వెరీ ఫోకస్ చేస్తుంది. ఓకే అది ఇంపార్టెంట్ అండి. ఓకే అంటే సహజంగా అంటే పబ్లిక్లో ఉండి నానుడి ఏంటంటే అంటే డిపార్ట్మెంట్ అనే అంశానికి సంబంధించి అంటే కరప్షన్ అనేది మేజర్గా వినపడుతుంది సార్. అసలు రమణ గారు కరప్షన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్తారు? ఇంత కరప్షన్పై మీ స్టాండ్ ఏంటి? దానికి ఏమి చెప్పలేమండి. మ్యాన్ టు మ్యాన్, పర్సన్ టు పర్సన్ ఉంటుందండి. కరప్షన్ గురించి మనం చెప్పుకుంటే మ్యాన్ టు మ్యాన్, పర్సన్ టు పర్సన్, అది ఇండివిజువల్ పర్సెప్షన్ అండి. దానికి ఏమీ చెప్పలేము. లోకల్ ఫీలింగ్ అది. ఓకే అంటే రమణ గారు, డిఎస్పీ గారు అంటే దీని మీద ఏంటి స్టాండ్ ఏంటి? అది మేము చెప్పకుండా చెప్పేదానికంటే మీరు తర్వాత ఇండైరెక్ట్గా మీరు వెరిఫై చేస్తేనే కరెక్ట్. చెప్పామనుకోండి ఏదో అది గొప్పగా ఉంటుంది. అంటే సహజంగా అంటే మాట్లాడే సందర్భంలో కూడా అసలు నేను లేదు, నేను హానెస్ట్ అని చెప్పి చాలా మంది అట్లా అది అలాగా కరెక్ట్ కాదు. ఆనెస్ట్ అని చెప్పడం, లేకపోతే నేను ఏదో స్ట్రిక్ట్ అని చెప్పడం కాదు. మీరు పబ్లిక్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. మనం ఏంటో మనం చాలామంది ఇప్పుడు లక్షల మంది ఇప్పుడు ఆదోని ప్రజలు చాలా 2-3 లక్షల ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తారు వాట్ ఐఎమ్ అనేది. ఓకే కాబట్టి మనం దాచినా దాగదు. ఓకే ప్రజెంట్ ఓకే సార్. అంటే పాస్ట్ అంటున్నాను నేను. ఫాస్ట్ అయినా సరే మనం ఎక్కడ పని చేసినా సరే మన మీద పబ్లిక్ వాచ్ చేస్తారు. ఏంటి అసలు మనకు న్యాయం చేస్తాడా, డబ్బులు తీసుకుంటాడా ఏంటి అనేది వాళ్ళ పర్సెప్షన్ వాళ్ళకి ఉంటుంది. ఓకే అంటే సర్వీస్ ఇప్పుడు మీరు డిపార్ట్మెంట్లో సర్వీస్ చేస్తున్నారు. ఓకే గుడ్, పబ్లిక్ అదైనా సర్వీసే. బట్ చాలామంది అంటే ఆఫ్టర్ పాలిటిక్స్ రిజైన్ చేసిన తర్వాత లేకపోతే రిటైర్మెంట్ అయిన తర్వాత అదర్ సర్వీస్లో కూడా వెళ్తూ ఉంటారు. అలాగే అదర్ సర్వీస్లోకి ఏదైనా పొలిటికల్ సర్వీస్లో కూడా ఏదైనా వెళ్ళి లేదు. చాలామంది వెళ్తుంటారు రిటైర్ అయిన తర్వాత. యాక్చువల్గా ఏంటంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎక్కువ కష్టపడే డిపార్ట్మెంట్, ఎక్కువ కష్టపడతారు. రిటైర్ అయిన తర్వాత ఖాళీగా ఉండడానికి ఇష్టం లేక చాలామంది చాలా యాక్టివిటీలో పాల్గొంటుంటారు. ఏదో కొన్ని ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వడం, ఎంక్వైరీ సెక్యూరిటీ ఆఫీసర్గా, ఓఎస్కిలిగా, సిఇఓగా జాయిన్ అవుతారు. కొంతమంది పొలిటికల్ ఫీల్డ్ ఉంటారు. ఎవరో ఇష్టం వాళ్ళది. ప్రస్తుతానికి అయితే థింకింగ్ లేదు. తర్వాత రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలనేది నెక్స్ట్ ఆలోచన. అంటే చాలా మంది అంటే డ్యూటీలో ఉండగానే ముందే ప్లాన్ చేసేసి కొంతమంది యాక్టివ్ పాలిటిక్స్ లో కూడా వెళ్ళిన ఛాన్సులు అనేకం చూసాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన రాయలసీమ జోన్లోనే సిఐగా ఉండి ఎంపీగా అయిన సందర్భాలు చూసాము. అదర్ సంబంధించి కూడా చూసాము. అలాగా రమణ గారు ఆలోచిస్తున్నారా? లేదు, మన అటువంటి ఆలోచన ఏం లేదు. మనం ఏం చేయాలనేది ఇంకా ఆలోచన చేసుకోలేదు. అటువంటి పొలిటికల్ అయితే ఆలోచన లేదు. ఓకే పొలిటికల్ అయితే ఆలోచన లేదు. ఓకే అసలు పబ్లిక్ సర్వీస్ అంటే మీరు సర్వీస్ చేస్తున్నారు. ఓకే బట్ అంటే విద్యార్థులకు ఆదర్శంగా తీసుకొని కొన్ని ఏదైనా డిస్ట్రిబ్యూషన్ చేయడం, సోషల్ సర్వీస్, ఇలాంటి యాక్టివిటీస్ ఏమైనా 30 yearsలో ఎలాంటివి చేశారు? చేయడం వల్ల ఎలా లబ్ధి పొందారు పబ్లిక్? ఎక్కడ స్టూడెంట్స్ ఉంటే మనం సర్వీస్ చేసామండి. చాలా వాళ్ళకి గైడ్ చేయడము, మనం కాలేజీల్లో కానీ దీనికి వెళ్ళి వాళ్ళకి చెప్పడము, ఎట్లా మీరు చదువుకుంటే కాంపిటేటివ్ ప్రిపేర్ అయితే ఎట్లా ఉంటుంది లైఫ్, మీ ఫ్యామిలీ ఎలాగ టర్న్ అప్ అవుతుంది, మీరు ఒక్కరు ఎంప్లాయ్ అయితే మీ ఫ్యామిలీ లైఫ్ ఎలాగ ముందుకు వెళ్తుంది అని బాగా అవేర్నెస్ చేయడం. వాళ్ళని ఏదైనా పూర్ పీపుల్ ఉంటే కొద్దిగా హెల్ప్ చేయడం ఎప్పుడైనా మనకు అవకాశం వచ్చినప్పుడు. అలాగే అవేర్నెస్ మీటింగ్ పెట్టడము, వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం. అలాగే శ్రీకాకుళంలో కూడా ఆ కోచింగ్ మా ఫ్రెండ్ పెడితే అక్కడికి వెళ్ళి వాళ్ళకి కొద్దిగా మోటివేషన్ క్లాసులు చెప్పడం అనేది చేసాము. కొద్దిగా కన్సర్న్ ఉంటుంది. మనం కూడా కష్టపడి మనం కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చాం, వాళ్ళు కూడా రావాలి, పైకి రావాలని కన్సర్న్. కాబట్టి స్టూడెంట్స్కి నేను ఎక్కడున్నా గైడ్ చేసుకుంటాను. ఓకే ఇప్పుడు మీరు నిజంగా చెప్పాలంటే కోస్తా ఏరియా నుంచి రాయలసీమ ఏరియాకి వచ్చారు. అంటే కర్నూలు ఏరియాలో ప్రస్తుతం ఆదోని డిఎస్పీగా మీరు బాధ్యతలు స్వీకరించారు. అసలు ఏంటి ఈ ఏరియాకి సంబంధించి ఎలా మీరు అంటే ఒక ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? అదే అవగాహన చేసుకుంటున్నాను. ముందు అవగాహన చేసుకోవాలి. మనం ఒక ప్రాంతంలో పరిచయాలంటే అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అక్కడ థింగ్స్ ఏంటి, పర్సన్స్ ఏంటి, అక్కడ ఉన్న ఇష్యూస్ ఏంటి, ముందు అవగాహన తెచ్చుకొని ముందు అవగాహన ఉంటే మనం నోటీస్ చేశారా? మీకు ఆదోనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మీ నోటీస్ లేదు. షార్ట్ టైం కదా, జస్ట్ 2 days అయింది జాయిన్ అయ్యి. వీ హ్యావ్ టు గెట్ మనం అబ్జర్వేషన్ చేసుకొని ఎట్లాగ మనం వెళ్ళాలి, సిబ్బందితో కోఆర్డినేట్ చేసుకుంటూ, సిబ్బందిని అందరినీ కలుపుకుంటూ, ప్రజలతో కూడా మనం తీసుకుంటూ ఎట్లాగ మనం ఈ సబ్ డివిజన్లో ఎఫెక్టివ్ పోలీసింగ్ వాళ్ళకి మనం ఇవ్వాలి. ఎఫెక్టివ్ పోలీసింగ్ మనకి ఎటువంటి రిమార్క్స్ లేకుండా ప్రజలకి సర్వీస్ ఎట్లాగ ఇవ్వాలనే దానికి నా ఆలోచన అండి. దాని ప్రకారంగా మేము ముందుకెళ్తాం. అంటే ఈ ఏరియాలో అంటే ఇల్లీగల్ యాక్టివిటీకి సంబంధించి కూడా గతంలో జోరుగా చర్చ జరిగింది సార్. అంటే వాటిని ఏ విధంగా నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తారంట?
అదే ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేది ప్రతి చోట ఏదో ఆస్పెక్ట్లో ఉంటాయండి. అది మన పోలీసు అది హ్యాండ్లింగ్ చేయాలి, ఎన్ఫోర్స్మెంట్ వర్క్. అది కూడా ఎట్లా ట్యాకిల్ చేయాలి అది కూడా చూస్తాము. మా సబార్డినేట్తో మాట్లాడి ఎట్లా దాన్ని ఎంతమంది ఏమైనాయి, ఎట్లా జరిగింది, ఇప్పుడు మనం ఎట్లా చేయాలి, అది కూడా దాని మీద కూడా మేము వర్కౌట్ చేస్తాం. ఓకే, డేర్గా ముందుకు వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉన్నారు అయితే. అదే మనం ఏదంటే మన సబ్ డివిజన్ మనం ఎటువంటి రిమార్క్ లేకుండా పబ్లిక్ సాటిస్ఫాక్షన్గా పనిచేయడం, సబ్ డివిజన్లో పోలీసింగ్ మాకు బాగుందని పబ్లిక్ అనాలి. అలాగే పై ఆఫీసులు కూడా పర్లేదు అక్కడ పోలీసింగ్ మంచి సర్వీస్ ఇస్తున్నారు అనేది మనకి రిమార్క్స్ లేకపోయినా, అప్రిషియేషన్ లేకపోయినా సరే రిమార్క్స్ ఉండకూడదు. ఓకే, అది నా కాన్సెప్ట్. అంటే మీ లైఫ్లో సార్ అంటే 30 years జర్నీలో అంటే మీకు సంబంధం లేని టాపిక్స్ ఏవైనా మీ మీద రిమార్కబుల్గా వచ్చిన మూమెంట్స్ ఏవైనా ఉన్నాయి, ఆ మూమెంట్స్ వల్ల మీరు ఏదైనా బాధపడిన సందర్భాలు ఉన్నాయి? ఏం లేదండి, ఇప్పుడు రాలేదు, నాకు అటువంటి సందర్భం ఏం రాలేదు. అప్పుడప్పుడు వస్తుంటాయి, మనం పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు చిన్న చిన్న వస్తుంటాయి. మరి అవన్నీ మనం హ్యావ్ టు ఫేస్ ఇట్. మన పబ్లిక్ సర్వెంట్ అయిన తర్వాత అవి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, రాళ్ళు ఉంటాయి, ఎప్రిషియేషన్ ఉంటుంది. ఎప్రిషియేషన్ వచ్చినప్పుడు మనం సంతోషించి, ఎవరో క్రిటిసైజ్ చేసినప్పుడు ఏదో జరిగినప్పుడు మనం బాధపడకుండా కాకుండా రెండు పాజిటివ్ తీసుకోవాలి. పాజిటివ్ అప్రోచ్ వెళ్తే నథింగ్. అన్నీ మన మంచి కొరకే పాజిటివ్గా తీసుకోవాలి. పాజిటివ్ తీసుకోవాలి. ఏది చేసినా సరే మనం ఎప్రిషియేషన్ చేసినప్పుడు మనం సంతోషపడిపోయి, మనల్ని ఏదో ఎవరైనా తిట్టినప్పుడు కానీ మనల్ని ఎవరైనా క్రిటిసైజ్ చేసినప్పుడు బాధపడిపోకూడదు. పాజిటివ్ తీసుకొని పబ్లిక్కి అంత ఎక్స్టెంట్ నువ్వు ఇవ్వగలవు అనేది మనం సర్వీస్ ఇవ్వాలి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ మనం పనిచేసిన ప్రాంతంలో పబ్లిక్ వాళ్ళు చెప్పుకోవాలి, మేము చేసాను, మేము గొప్పలు చెప్పుకోకూడదు. పోలీసింగ్ బాగుంది అనేది ఆల్ సార్ట్స్ ఆఫ్ పీపుల్, అందరూ చిన్న పేదవాడు కానీ ఉన్నవాడు కానీ ఎవరు కానీ అందరూ కూడా పర్లేదు పోలీసింగ్ బాగా జరుగుతుంది. అలాగే పైన ఉన్న ఆఫీసులు మమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటారు, లేదా అక్కడ ఆదోని సబ్ డివిజన్లో అక్కడ పోలీసింగ్ బాగానే జరుగుతుంది, వాళ్ళు ఉద్యోగం వాళ్ళు చేసుకుంటున్నారు, బాగానే చేస్తున్నారు వాళ్ళు అనుకోవాలి. అప్పుడే నిజంగా మేము పని చేసినట్లు లెక్క. అదర్వైజ్ మేము బాగా చేస్తామని చెప్పి ఏదో మీ ముందు చెప్పడం కానీ, లేకపోతే ఏదో ప్రెస్ మీట్ చెప్పడం కానీ, మేము అలా చేసేస్తాం ఇలా చేస్తాం చెప్పడం కాదు. ఎప్పుడైతే అట్లాగా ఆ విధంగా వాళ్ళ నుంచి పై ఆఫీసుల నుంచి రిమార్క్స్ లేకుండా మాకు వస్తుందో, పబ్లిక్ నుంచి ఏ రకంగా అటువంటి ఫీడ్బ్యాక్ వస్తుందో అప్పుడు మేము కరెక్ట్గా పనిచేసినట్లు లెక్క. అంటే ఈ ఏరియాలో అంటే పొలిటికల్ పవర్తో అండి ఆ ఇల్లీగల్ కేసెస్ను నమోదు చేశారని చెప్పేసి పొలిటికల్గా మనం వింటూ ఉంటాం. అంటే వీటిని ఏ విధంగా హ్యాండిల్ చేస్తుంది? వస్తాయండి, పొలిటికల్ యాంగిల్లో వస్తుంటాయి, కొన్ని వస్తుంటాయి. మనం చెప్పాలి, ఇలా ఉందని చెప్పాలి. ఎక్కడ మనకి ప్రెజర్స్ ఉంటాయి, రకరకాల ప్రెజర్స్ ఉంటాయి. ఆ ప్రెజర్స్ అన్నీ మనం ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేసుకుని ముందుకెళ్ళాలి, మనం కోఆర్డినేట్ చేసుకోవాలి. ఒకసారి కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది, కమ్యూనికేషన్ గ్యాప్ని తగ్గించుకోవాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేస్తే కొద్ది ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఓకే సార్, అంటే చివరిగా అంటే మీరు ఆదోని డిఎస్పీ వివరిస్తున్నారు కాబట్టి ఆదోని ప్రజలను ఉద్దేశించి ఏం చెప్తారు సార్ చివరిగా? ఏం లేదండి, మేము బెటర్ సర్వీస్ ఇవ్వడానికే మేము ముందుకున్నాము. మా స్టాఫ్ తోటి నేను కోఆర్డినేట్ చేసుకుంటున్నాను. ఏదైనా వాళ్ళు వచ్చి చెప్పవచ్చు, ఫీల్ వాళ్ళు ఏం భయపడడం పనట్లేదు. వాళ్ళు ఫ్రీగానే మనకు అప్రోచ్ అయ్యి చెప్తే దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. వాళ్ళకి భయపడడం పనట్లేదు. మనం సర్వీస్ అయితే ఇవ్వడానికైతే మా స్టాఫ్ తోటి కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి ఎటువంటి సర్వీస్ ఇవ్వాలో ఆ సర్వీస్ ఇవ్వడానికి మేము ముందుకెళ్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. ఇది ఆదోని డిఎస్పీ రమణ సార్ మాటల్లో ప్రజాసేవ కొరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా అర్ధరాత్రి సైతం తాము స్పందిస్తూ ప్రజాసేవ కొరకే తాము ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరో వారం మరో గెస్ట్తో కలుద్దాం. థ్యాంక్ యూ.